నాకైతే వీళ్ళు చెప్పిన ఒక ఆఫర్ గురించి విన్నాక దిమ్మ తిరిగిపోయింది. నాకే గాని బీటెక్‌లో ఇలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ గాని తగిలుంటేనా ఫస్ట్ ఇంటర్వ్యూనే విత్ హై ప్యాకేజ్ అయితే క్లియర్ చేసేవాడిని. కానీ నేను ఇప్పుడు బాధపడి ఏం లాభం? ముందు 5 కంపెనీస్ నన్ను రిజెక్ట్ చేశాక 6థ్ కంపెనీ నన్ను సెలెక్ట్ చేసుకునింది. నాలా మీరు కూడా అవ్వకుండా మీలో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఇంటర్వ్యూయే క్రాక్ చేయాలనేసి ఈ ఇన్‌స్టిట్యూట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు స్టూడెంట్స్‌కి ఇచ్చే ఆఫర్స్ గురించి విన్నాక నాకైతే అనిపించింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాబ్‌తోనే బయటికెళ్తారని. ఇలా ఎందుకంటున్నానో వీడియో మొత్తం చూశాక మీకే అర్థమవుతుంది. వీళ్ళు ఒక స్టూడెంట్ కి జాబ్ కొట్టడానికి ఇచ్చే ఆఫర్స్ ఏంటంటే ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ లో మనల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళనే ఈ ఇన్స్టిట్యూట్ కి తీసుకొచ్చి మీతో మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తారు. ఇలా ప్రతి వీకెండ్ మీతో మాక్ ఇంటర్వ్యూస్ చేపించడం వల్ల మీకు ఇంటర్వ్యూ ఫియర్ అయితే అస్సలు ఉండదు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది ఏం జరుగుద్దని చాలా భయపడతాం. అలా భయపడడం వల్ల ఇంటర్వ్యూస్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేక చాలా వరకు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాయి. అందుకోసమే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఆ భయం పోగొట్టడానికి ఐటీ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి మీకు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అయితే చేపిస్తున్నారు. ఈ మాక్ ఇంటర్వ్యూస్ లో మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ లో ఎలా పర్ఫామ్ చేయాలని కూడా వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళు చెప్పిన టిప్స్ అన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూనే విత్ హై ప్యాకేజ్ అయితే క్లియర్ చేస్తారు. దానికి పక్కా నాది గ్యారంటీ. నాకు ఇలాంటి ఆపర్చునిటీ బీటెక్ లో లేకపోవడం వల్ల 5 ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయినాయి. ఈ ఆఫర్ గురించి విన్నాకే ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళ దగ్గర మీకు టీచింగ్ ఇచ్చే టీచర్స్ కూడా డైరెక్ట్ గా ఐటీ కంపెనీస్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీసే. అలాంటి వాళ్ళు టీచింగ్ ఇచ్చారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. అలా మంది నైట్ కూర్చొని నేర్చుకొని ఉదయాన్నే మీకు అది వచ్చి టీచింగ్ చేస్తూ ఉంటారు. అలా చెప్పింది మీకు అర్థం కాదు. ఒకవేళ మీరు తిరిగి డౌట్స్ అడిగినా కానీ వాళ్ళు సరిగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. వీళ్ళ దగ్గర మీకైతే అలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర టీచింగ్ చెప్తుంది డైరెక్ట్గా ఐటీ ప్రొఫెషనల్సే కాబట్టి వాళ్ళు ఆఫీస్లో చేస్తున్న వర్కే మీకు ఇక్కడ టీచింగ్ రూపంలో చెప్తారు. వీళ్ళు ఇన్స్టిట్యూట్ కూడా మీరు చూడొచ్చు, అచ్చం ఒక ఐటీ కంపెనీ లాగే ఉంది. వీళ్ళ దగ్గర మీ కోర్సు మొత్తం కంప్లీట్ అయ్యాక వీళ్ళే రెజ్యూమ్ చేసి మీ పేరు మీద కంపెనీస్ కూడా వీళ్ళే అప్లై చేస్తారు. వీళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాలనుకుంటున్న ట్రెండింగ్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఏఐ, క్లౌడ్, ఇంకా చాలా కోర్సెస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. వీళ్ళు మీ చేత డైరెక్ట్ గా ఒక లైవ్ ప్రాజెక్ట్ కూడా చేపిస్తారు. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటదంటే ఒక ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ లాగే ఉంటది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీ చేతులతో మీరు చేయడం వల్ల ఇంటర్వ్యూస్ లో ఇంటర్వ్యూయర్ మీ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇలా చేశారంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూయర్ బాగా ఇంప్రెస్ అవుతాడు. నేనైతే పక్కా చెప్తాను, మీరు జాబ్ కొట్టుకోవడానికి ఫ్లెక్స్ కోడర్స్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని. వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అన్ని మీరు బాగా ఉపయోగించుకున్నారంటే ఫస్ట్ ఇంటర్వ్యూనే ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ తో అయితే క్లియర్ చేయగలుగుతారు. వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళ ఫోకస్ అంతా కూడా స్టూడెంట్స్ యొక్క కెరీర్ పైనే ఉంది. ఈ ఫ్లెక్స్ కోడర్స్ ఓనర్ అయితే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేశాను. నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్ ఓనర్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ ఈయన మాత్రం అందరికీ మంచి జరగాలని ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. ఓకే, మనం అయితే ఇప్పుడు వరకు నేను చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా. సో నేను చెప్పింది కాకుండా డైరెక్ట్ గా మనం ఈ ఫ్లెక్స్ కోడర్స్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ గారితోనే ఒకసారి మాట్లాడదాం అనమాట. సో ఆయన మాటల్లోనే వినేసి నేను చెప్పింది ఎంతవరకు నిజం ఆయన మాటల్లోనే వినేసి మొత్తం మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా నేను ఇప్పుడు చేస్తాను అనమాట. ఓకే, హలో సార్. హాయ్ రాజేష్. ఓకే సార్, నాకైతే ఒక పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది సార్. ఆ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా మన కంపెనీలో ఎలా అయితే ఇంటర్వ్యూస్ తీసుకుంటారో ఆ వర్కింగ్ ఐటీ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చేసి ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ ఇప్పిస్తా అన్నారు కదా సార్. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్ గా. సో మీరు ఎలా తీసుకొస్తారు సార్ అలాగా? అది నిజమేనా? నేనైతే ఇంతవరకు హైదరాబాద్ లో ఎక్కడ చూడలేదు సార్ ఇటువంటిది. ఓకే, దాని గురించి లేదు లేదు నిజమే. యాక్చువల్ గా ఏంటంటే అసలు మన దగ్గర ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అంటే మన ట్రైనింగ్ ఇచ్చే కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే మన ట్రైనింగ్ ఇస్తారు. సో అందువల్ల ఏంటంటే మనకు కొంచెం కనెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల రిక్రూట్మెంట్ టీమ్ లో ఎవరైతే ఉంటారో ఇంటర్వ్యూ ప్యానల్స్ లో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్ కి ఏమవుతుందంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిల్స్ అనేవి పెరగడమే కాకుండా ఆ ఫియర్నెస్ అనేది ఉండదు అనమాట. ఇంటర్వ్యూ యొక్క ఫియర్నెస్ ఉండదు. ఆ ఫియర్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, మీరు ఇప్పుడు చూసారు కదా. అంటే మనం ఎలాగుంటదంటే చాలా దగ్గరలో ఏం జరుగుతుందంటే మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో టీచర్స్ ఎలాగుంటారంటే మనకి కోచింగ్ ఇచ్చే టీచర్స్ అనమాట. అది ఎలాగుంటదంటే నైట్ నేర్చుకోవస్తారు, ఉదయం చెప్పేస్తారు అనమాట. కానీ ఇక్కడ అలా ఉండదు. డైరెక్ట్ గా కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తారో అంటే మీకు ఇప్పుడు డేటా సైన్స్ కానీ, యుఐ కానీ, యూఎక్స్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ, ఎస్క్యూఎల్ కానీ ఇవన్నీ ఏవైతే డైరెక్ట్ గా కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళే వచ్చి మీకు ఇక్కడ చెప్తారనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు వాళ్ళు లైవ్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి వాళ్ళు మీకు ఫ్లోలో చెప్పకుండా మెనీ ఎగ్జాంపుల్స్ అంటే ఒక డేటా సైన్స్ వీటన్నిటి మీద చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి మీకు బాగా ఎక్కేలాగా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్ అనుకుందాం. నేనే ఇప్పుడు నాకు జాబ్ రాలేదు. నేనే ఇక్కడ జాబ్ కోసం అనేసి హైదరాబాద్ వచ్చాను. నాకు ఎటువంటి అంటే ఇక్కడ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనం ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దానికి ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్ అంటే మీరే నేను అన్నట్టుగా నేను క్వశ్చన్స్ అడుగుతాను అనమాట.
ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మాక్సిమం నేను కూడా అలాగే క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఎందుకంటే నేను మీకు జెన్యూనిటీ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. లేదంటే ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేసి ఏదో జాయిన్ చేసాం అయిపోయాను అన్నట్టుగా ఉండకూడదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పల్లెటూరు నుంచి వచ్చాం. ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మాక్సిమం మనం ఎన్ని హోప్స్ వస్తాం? మనం ఒక మిడిల్ క్లాస్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వస్తాం అనుకోండి. మన పేరెంట్స్ మన మీద ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు. సో మనం ఒక మిడిల్ క్లాస్ వాడికి కానీ ఒక బీటెక్ కంటిన్యూషన్ అయిపోయిన స్టూడెంట్ కానీ ఏమేమి డౌట్స్ అయితే వస్తాయో అవన్నీ నేను అడుగుతాను ఇక్కడ. ఓకే ఓకే సార్, ఫస్ట్ మీరు ఐటీ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేపిస్తారన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వస్తారా సార్? ఇక్కడికే వస్తారు. అంటే ఎప్పుడు వస్తారు? అంటే డైలీ వచ్చి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారా లేకపోతే ఎట్లాగా? లేదు లేదు, యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చి ఎవ్రీ వీకెండ్ కండక్ట్ చేస్తారు. ఓకే, వీకెండ్ వస్తారా? ఓకే, ప్రతి వీకెండ్ వచ్చేసి అందరికి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మీరు ఇన్ కేస్ మీరు కానీ వీకెండ్ కానీ వచ్చుంటే మీకు లైవ్ లో చూపించేటోళ్ళు. ఓకే, మనకి వీకెండ్ రాలేదన్నమాట. నేను మండే వచ్చాను యాక్చువల్గా. ఒకవేళ నిన్నగానే వచ్చుంటే మాక్సిమం చూసుండొచ్చు నేను. సో ఓకే సార్, బై ద వే తర్వాత వచ్చేసి మీరు ఐటీ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళే వచ్చి మనకి ఇక్కడ చేస్తారా సార్? అది బోత్ మన దగ్గర ఏంటంటే బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనమాట. కొంతమంది ఏంటంటే లాంగ్ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర నుండే ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే కొంచెం అక్కడున్న స్ట్రగుల్స్ కానీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయి అక్కడ నుండి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఆన్లైన్ లో కనెక్ట్ అవ్వచ్చు. మన దగ్గర బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు జరుగుతాయి. ఆఫ్లైన్ లో అయితే మటుకు మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చే ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, సో మనం ఆన్లైన్ లో ఉండేసి అంటే మనం ఇంటి దగ్గర ఉండేసి మనం ఈ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఒకవేళ హైదరాబాద్ వచ్చేసి ఇంత ఎఫర్ట్ చేయలేము, మేము అక్కడ పీజీలు అవన్నీ ఎఫర్ట్ చేయలేము, ఇంటి దగ్గరే ఉండేసి కొంచెం నేను కాన్సన్ట్రేషన్ తో నేర్చుకుంటాను అనే వాళ్ళకి ఆన్లైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే సార్, ఇప్పుడు నేను బయట చాలా కోచింగ్ సెంటర్స్ లో ఎట్లా చెప్తున్నా అంటే ఇది నేర్చుకోండి, ఇది జాబ్ వస్తుంది, ఇది నేర్చుకోండి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. ఎట్లాగంటే నేను బీటెక్ అయిపోయింది, నాకు బీటెక్ లో అయితే ప్రజెంట్ ఏమి రాదు. అది రాకనే నేను హైదరాబాద్కి వచ్చేసి ఏదో కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఏ కోర్స్ అయితే బెస్ట్ అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ కేస్ కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఫుల్ స్టాక్ జావా లేదా ఫుల్ స్టాక్ పైథాన్ కానీ, లేదంటే ఓకే లిటిల్ బిట్ కోడింగ్ ఓకే పర్లేదంటే మన్ స్టాక్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు అసలు కోడింగ్ వద్దు, కంప్లీట్ నాన్ కోడింగ్ వైపు వెళ్దాం అనుకుంటే డేటా సైన్స్ విత్ జెన్ఐ, డేటా అనాలిటిక్స్ కానీ తీసుకోవచ్చు, ప్లస్ యూఏఎక్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే డేటా అనాలిటిక్స్ అండ్ డేటా సైన్స్ విత్ జెన్ఐ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది. బట్ కానీ ఏంటంటే ఫుల్ స్టాక్ జావా అండ్ పైథాన్ కి బాగా ఓపెనింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి మన ఐటీ ఇండస్ట్రీస్ లో. ఎందుకంటే ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండింటి మీద వర్క్ చేస్తారు. సో అందుకని ఏంటంటే రెండు పనులు ఒకరే చేస్తారు కాబట్టి అందుకని ఎక్కువ స్కోప్ ఉంది అనమాట. ప్లేస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నేను బీటెక్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేశాను సార్, నాకైతే దాని మీద అంత ఐడియా లేదనమాట. సో మీరు ఇక్కడ ఏమైనా ప్రాజెక్ట్ చేపిస్తారా సార్? యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే బీటెక్ లో మనం చేసే ప్రాజెక్ట్స్ మీకు తెలియదు ఏముంది, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేస్తాం. సో అండ్ సో ఫ్రెండ్స్ ద్వారా అట్లా ఇట్లా రిఫరెన్స్ ద్వారా తెలుసుకొని ఒక గిట్హబ్ నుంచో ఏదో డేటా తీసుకొని అలా మనం ప్రాజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే అలా ఉండదు, కంప్లీట్ ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఇండస్ట్రీలో రియల్ టైమ్ లో ఎలా అయితే వర్క్ చేస్తారో మనం ఏంటంటే స్టూడెంట్స్ తో మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేది అలా వర్క్ చేయించి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేపిస్తారు. మన దగ్గర ఏంటంటే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అనేవి అసలు చేయించరు, ఓన్లీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉంటాయి. ఓకే, అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే మీరు డైరెక్ట్ గా ఏమన్నా కంపెనీకి అలా తీసుకెళ్లేసి ఇప్పుడు నేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సో కంపెనీలోకి వెళ్ళేసి నేను ఇప్పుడు ఎట్లా అయితే ప్రాజెక్ట్ చేస్తున్నానో అట్లాంటి ప్రాజెక్ట్స్ చేపిస్తారు. అట్లాంటి ప్రాజెక్ట్స్ ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తాం. ఐటీలో ఎలా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా సర్వైవ్ అయ్యేదానికి కానీ ప్లస్ తర్వాత ఏంటంటే ఇంకొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రియల్ టైం మోడల్ మీద వర్క్ చేయించడం. ఓకే, మనం ఇంటర్వ్యూస్ లో కూడా ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక ఫ్రెషర్ ని అడిగేది ఏంటంటే నీ బయో సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అని అడుగుతారు అనమాట. సో మనం ఇలా రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ గా మనం అవును అంటే మనం రియల్ టైమ్ లో చేయడం వల్ల మనం ఫ్లో లో చెప్పేస్తాం మన చేతులతో చేసింది కాబట్టి. ఓకే సూపర్ సార్, అది ఓకే. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఎలా జరుగుతుందంటే నార్మల్ గా ఏదో ఒక ప్రాజెక్ట్ నామకే వస్తాయి అన్నట్టుగా జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ కంపెనీస్ తీసుకెళ్ళి ఇట్లా కోచింగ్ అంతా తీసుకున్నాను, మాక్ ఇంటర్వ్యూస్ అన్ని బాగా చేశాను, మొత్తం బాగానే కండక్ట్ చేశాను. ఓకే, దాని తర్వాత బయట కంపెనీస్ కి అప్లై చేయాలి కదా, అది మీరే అప్లై చేస్తారా సార్? ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఏంటంటే రిఫరల్ లింక్స్ ఉంటాయి. మనకేంటంటే కొంచెం టైఅప్స్ అయితే ఉండడం వల్ల మీరు వేరే కంపెనీస్ తో టైఅప్స్ అయ్యేసి వాళ్ళు ఏమన్నా కొంచెం ఓపెనింగ్స్ ఉంటే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆటోమేటిక్ గా మీకంటూ కమ్యూనిటీ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా ఉంటాం. ఏమైతే జాబ్ అప్డేట్స్ వస్తాయో ఆ జాబ్ అప్డేట్స్ అన్ని పోస్ట్ చేసి మీ దగ్గర నుండి మేమే అప్లై చేపిస్తాం.
రెజ్యూమేస్ అన్ని బిల్డ్ చేయించి మీ ద్వారా నేను అప్లై చేస్తాను. ఆ రెజ్యూమే కూడా మీరే క్రియేట్ చేస్తారు సార్? పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది కూడా మనమే చేస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఐటీ ఇండస్ట్రీలో రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది కొంచెం మెయిన్ థింగ్ అయిపోయింది. ఇదో మెయిన్ పాయింట్ అండి. ఇప్పుడు నేను షిఫ్ట్ కొట్టాలనగానే స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే మనం మా కాలేజీలో డైరెక్ట్ గా రెఫర్ చేసి ఏంటంటే మనం ఎటువంటి రెజ్యూమ్ పెట్టినా కానీ అది పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనం ఓన్ గా ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నామంటే అది అప్లై చేస్తే అక్కడ బాట్స్ అనేవి రెజ్యూమ్ పిక్ చేస్తాయి అనమాట. అక్కడ మాన్యువల్ గా మనుషులు అనేసి ఉండేసి అవేం పిక్ చేయరు అనమాట. సో బాట్స్ అనేవి పిక్ చేసి ఎలా అంటే వాటికి ఉన్న స్కోర్ ని బట్టి బాట్స్ అనేవి పిక్ చేస్తాయి రెజ్యూమ్స్. సో ఆ రెజ్యూమ్ స్కోర్ అనేది తక్కువ ఉందంటే అవి పిక్ చేసే అవకాశాలు చాలా అయితే తక్కువ ఉంటాయి. ఏంటంటే ఒక 10 కంపెనీల్లో ఒక కంపెనీ పిక్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ మన దగ్గర ఏంటంటే యాక్చువల్గా అది దాన్ని ఏటీఎస్ స్కోర్ అంటారు. మనం ఏంటంటే ఏటీఎస్ స్కోర్ అనేది అరౌండ్ 80 కానంటే 70 అబవ్ కానంటే ఎక్కువ షార్ట్ లిస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి మన వాళ్ళు వచ్చి అంటే మన ఎక్స్పర్ట్స్ వచ్చి రెజ్యూమే బిల్డ్ చేయించి ఆ బిల్డ్ చేసింది ఆ బాట్స్ లో పెట్టి స్కోర్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇంకే 60 స్కోర్ ఉంటే దాన్ని ఇంకొంచెం ఎలా మార్చాలి, మాడిఫై చేసి ఎలా అప్లై చేయాలి అంటే ఎలా క్రియేట్ చేసుకోవాలో మన వాళ్ళే చెప్తారు. మన ఎక్స్పర్ట్సే చెప్తారు అదంతా కూడా. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యేదానికి కూడా మన దగ్గర ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన వాళ్ళు కంప్లీట్ గా ఎలా బిల్డ్ చేయాలో చెప్తారు. రెజ్యూమే అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఎలా పెట్టుకోవాలి, సో ఎక్కడ ఏ పోర్టల్స్ లో జాబ్స్ అప్లై చేస్తే కొంచెం రెస్పాన్స్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందు ఏంటంటే లింక్డ్ఇన్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గ్లాస్ డోర్ అని, సో ఇంకా అన్స్టాప్ అని ఇలా చాలా వేస్ వచ్చేసాయి. అవి ఏ వేస్ లో అప్లై చేస్తే కొంచెం ఫాస్ట్ గా ఛాన్స్ వచ్చేదానికి కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఏంటంటే మన దగ్గర మెయిన్ ఏంటంటే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసిన దాంట్లో మన యొక్క రెఫరల్స్ అనేవి ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. అప్పుడు ఏంటంటే జనరల్ గా వెళ్ళే వాళ్ళకన్నా మనకి ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో ఉండడం వల్ల మనకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు వరకు మనం సార్ చెప్పిందంతా విన్నాం కదా. నాకైతే మాక్సిమం నాకు కానీ బీటెక్ లో కానీ ఇలాంటి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఒకవేళ తెలిసి ఉంటే నేనైతే ఖచ్చితంగా తీసుకునేవాడిని అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన వీళ్ళు కొత్తగా ఇంకో కోర్స్ కూడా లాంచ్ చేశారంట. అదేంటంటే ఇప్పుడు మనం బీటెక్ లో ఉన్నప్పుడే బీటెక్ స్టార్టింగ్ లోనే మనం వీళ్ళు ఆన్లైన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. అది కానీ చూసామంటే మనం మాక్సిమం బీటెక్ లోనే జాబ్ కొట్టేయచ్చు. ఇలాగా ఏదో హైదరాబాద్ వచ్చి ఇలా ఈ తిప్పలు అవన్నీ పట్టడం కంటే కూడా ఒకవేళ మీరు బీటెక్ లో కానీ నేర్చుకుని వీళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యారంటే ఆ కోర్స్ డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకి మాక్సిమం ఈ పల్లెటూరు నుంచి ఇట్లాగ వచ్చి ఇక్కడ కష్టాలు పడేదానికి నేనైతే బెస్ట్ గా వీళ్ళనైతే రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చాక మనం కష్టపడి నేర్చుకోవాలి. నేర్చుకునేది ఎలాగ ఉండాలంటే మనకి మాక్సిమం ఇట్లాగా బయట ఏంటంటే అదే మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోవడం, ఈ మాక్ ఇంటర్వ్యూస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా అవగాహన వస్తుంది అనమాట. మనం ఫస్ట్ భయపడం, ఓకేనా, ఇంటర్వ్యూస్ అంటేనే భయపడం అనమాట మనకి. ఎందుకంటే డైరెక్ట్ గా ఎంఎన్సీలో ఉండే ప్రొఫెషనల్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా. సో అట్లా భయపడం. అందులోనే మనం రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నాం, మన చేతులతో మనమే ప్రాజెక్ట్ చేస్తున్నాం ఇవన్నమాట. సో వీళ్ళైతే మీకు జాబ్ తెప్పించడానికి ఎంత ప్రయత్నం కావాలంటే మీ వెనక ఉండేసి నడిపిస్తారు మిమ్మల్ని వీళ్ళు, ఓకేనా. మీరు మిమ్మల్ని ఎంత పుష్ చేస్తారంటే మీరు కామగొన్నా కానీ వీళ్ళు మాత్రం కామగొండి ఇలా లేరు. ఈ సార్తో నేను ఇంటర్వ్యూలో మాట్లాడిందే కదా, జెన్యున్ గా అయితే దాదాపు 2 hours మాట్లాడాను. నార్మల్ గా పర్టికులర్ గా కూర్చొని 2 hours మాట్లాడాను ఈ సార్ తోటి నేను. అట్లాగా నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే పక్కాగా రెఫర్ చేస్తాను. ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ లో తీసుకుంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం కష్టపడితే జాబ్ అయితే పక్కాగా వస్తుంది, ఓకేనా. ఇది వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఈసారి డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం నేనైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. వీడియో మీద కూడా ప్లే చేస్తాను మొత్తము. ఈ గూగుల్ మ్యాప్స్ ఎక్కడ ఉంది, అసలు ఈ ఫ్లెక్స్ కోడర్స్ ఎక్కడ ఉంది మొత్తం అయితే చేస్తాను, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.